స్థానిక సంస్థలో 42% రిజర్వేషన్ని అగ్రవర్ణాలు అడ్డుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే ఉందో దాన్ని అమలు చేయాల్సినటువంటి అవసరం ఉండగా అనవసరమైనటువంటి చేయాల్సినటువంటి ప్రాసెస్ చేయకుండా అఖిల పక్షాన్ని కేంద్ర ప్రభుత్వం దగ్గర తీసుకోపోకుండా ఏదైతే చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఒక రక్షణ కల్పించి షెడ్యూల్ 9లో పెట్టి ఈజీగా చేయాల్సినటువంటిది ప్రాసెస్ను జీవోల ద్వారా కాలయాపన చేస్తూ కోర్టుకు పోతే బీగిపోయేటటువంటి జీవోలను చేసి ఇటు చేసినట్టుగా చేసి బీసీలను మభ్యపెడుతూ అటు వాళ్ళ వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళను కోర్టుకు పంపి బీసీల ఏవైతే న్యాయంగా రావాల్సినటువంటి 42% విద్య ఉద్యోగ స్థానిక సంస్థల్లో రావాల్సినటువంటి రిజర్వేషన్ అడ్డుకుంటున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇదే వైఖరి అవలంబిస్తూ ఉన్నాయి. వేరే ఇష్యూ ఏదైనా జరిగినప్పుడు ప్రభుత్వానికి అగెనెస్ట్గా ప్రతిపక్షాలు వస్తాయి. మన కేంద్ర ప్రభుత్వం ఒక ఇష్యూ తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక ఇష్యూ అయితే కేంద్ర ప్రభుత్వం స్పందించినటువంటిది. మరి బీసీల అంశం కాడికి వస్తే ఏ రాజకీయ పార్టీ కూడా ఈ 42% రిజర్వేషన్లు విషయంలో స్పందించడం లేదు. అన్ని పార్టీలలో ఉన్నటువంటి అగ్రవర్ణాలు ఒకటవుతూ ఉన్నారు. మరి బీసీ నేతలారా మీకు సిగ్గనిపిస్తలేదా? మీరు ఏ పార్టీలో ఉంటేంది స్థానిక సంస్థల రిజర్వేషన్ విషయానికి వచ్చినప్పుడు మీరు ఎందుకు బయటకు వచ్చి మీ వాయిస్ వినిపిస్తలేరని చెప్పేసి మేము యావత్ బీసీ సమాజం నుంచి మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా అన్ని రాజకీయ పార్టీలలో ఉన్నటువంటి బీసీ నాయకులు బయటికి రావాలి, వాళ్ళ వాయిస్ వినిపించాలి. అగ్రవర్ణాలలో ఉన్నటువంటి పార్టీలు జెండాలు పక్కన పెట్టి అగ్రవర్ణాలు ఏకమైతే ఉంటే బీసీలకు రిజర్వేషన్ ఎట్లా వస్తాయని చెప్పేసి వాళ్ళు అంతా ఒక గుడి కిందికి ఒక చెట్టు కిందికి వస్తూ ఉంటే మరి రాజకీయ పార్టీలలో ఉన్నటువంటి బీసీ నేతలు సోయి తెచ్చుకొని 42% స్థానిక సంస్థల రిజర్వేషన్ కోసం పోరాటం చేయాలి. విద్య ఉద్యోగ స్థానిక సంస్థల్లో 42% సాధించుకునేంత వరకు బీసీ నాయకులు బాధ్యత వహించాలి. బీసీ సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎవరైతే అగ్రవర్ణాలు వాళ్ళు ఏకతాటిపైకి వచ్చిల్లో బీసీలు కూడా అదే విధంగా రావాలి. పార్టీలను జెండాలను పక్కన పెట్టాలి. బీసీల అంశానికి ఏకతాటిపైకి రావాల్సినటువంటి అవసరం ఉన్నది. న్యాయబద్ధంగా చట్టబద్ధత కల్పించి 9th షెడ్యూల్లో పెట్టి ఈజీగా చేయాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి ప్రాసెస్ను పక్కకు పెట్టి ప్రభుత్వం కాలయాపన చేస్తూ ఉంటే మరి మిగతా పార్టీలో ఉన్న వాళ్ళు ఎందుకు ప్రశ్నిస్తలేరు? మరి కాంగ్రెస్ పార్టీలో బీసీ లీడర్లు లేరా? వాళ్ళు బీసీలు కారా? ఈ అంశం స్థానిక సంస్థల అంశం వాళ్ళది కాదా? మరి మీరు ఎందుకు ప్రశ్నిస్తలేరు? మీ గొంతులు ఎందుకు మూగపోయినాయని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇదే విధంగా మీ వైఖరి ఉంటే మేము బీసీ యావత్ సమాజం అంతా కూడా ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని దోషిగా నిలబెడతాం. తప్పకుండా మీ పడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై బీసీ. ఏదైతే మొత్తంగా బీసీ సమాజం ఆకాంక్షల మేరకు జరుగుతున్న ఉద్యమాల నేపథ్యంలో ఈరోజు నిన్న హైకోర్టులో ఇచ్చిన తీర్పు బీసీ ప్రజలకు వ్యతిరేకంగా మేము భావిస్తున్నాం. ఈ తీర్పుకు వ్యతిరేకంగా ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని, రాస్తారోకో కార్యక్రమాన్ని మంచిర్యాల జిల్లాలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఇప్పటికైనా అన్ని రాజకీయ పార్టీలున్న బీసీ నాయకులు ఈ యొక్క బీసీ ప్రజలకు వెన్నంటి ఉండి ఉద్యమాల ద్వారా రేపు రాబో కాలంలో ఇలా హైకోర్టు 1 రోజులు టైం ఇచ్చింది. ఈ టైంలో మనము విస్తృతంగా ప్రజా ఉద్యమాన్ని నిర్మించి ఈ యొక్క బీసీ ప్రజల ఆకాంక్షల మెజారిటీ ప్రజల ఆకాంక్షలను హైకోర్టు కూడా గౌరవించాలనే డిమాండ్ చేస్తూ ఈ తెలంగాణలో విస్తృతంగా ఉద్యమాలు చేయాలని బీసీ ప్రజలందరికీ బీసీ నాయకులందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రాజకీయ నాయకులు ఆడుతున్న ఆటలో మన బీసీ ప్రజలు బీసీ నాయకులు బీసీ రాజకీయ నాయకులు కూడా వంత పాడొద్దని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఏదైతే మన ప్రజల కోసము మనము పోరాటం చేయాలి, ఆ పోరాటానికి భాగంగా అన్ని రాజకీయ పార్టీలను మెడలు వంచాలి. అన్ని రాజకీయ పార్టీలు కూడా బీసీలకు వ్యతిరేకంగానే ఉన్నాయి. ఆ రాజకీయ పార్టీల యొక్క అగ్రవర్ణాలు వాళ్ళ చేతిలో పెట్టుకొని ఈ యొక్క నాటకాలు ఆడుతున్నారు. కావున మనందరం బీసీలలో అన్ని రాజకీయ పార్టీల బీసీలు ఇప్పటికైనా బయటికి వచ్చి ప్రజా ఉద్యమాలను కొనసాగించాల్సిందిగా